కాంచన యాదవ్ అన్నగారు మాట్లాడతారు. గ్రామ పెద్దలకు, మహిళలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ గ్రామంలో జరిగిన సంఘటన, అమానుష ఘటన గురించి రాష్ట్రం మొత్తం తెలిసింది. రాష్ట్రం మొత్తం చర్చించుకున్నారు. ఈ ఘటన జరిగి 15-20 రోజులు అయినప్పటికీ కూడా మీడియాలో కథనాలు వస్తున్నాయి. బాధితుల తరపున ఎంతో మంది పోరాటం చేయడానికి, అండగా నిలబడడానికి ముందుకు వచ్చారు. ప్రభుత్వానికి, అధికారులకు వినతులు అందించారు. కానీ ఈనాటి వరకు బాధితులకు న్యాయం జరగకపోగా వాళ్ళను వేధించే ప్రయత్నం చేస్తున్నారు. బాధితుల మీద తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బాధితుల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలా ఉన్న వ్యవస్థను, ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? మనము చేయాల్సిన ప్రభుత్వము, వ్యవస్థలు వారినే బెదిరించి వాళ్ళని వేధించే ప్రయత్నం చేస్తుంటే మనమేం చేయాలి? ఇలాగే చూస్తూ ఉందామా? ఈ దాడులను ఎదుర్కొంటూనే ఉందామా? ఈరోజు మనం కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని కూర్చుంటే రేపొద్దున్నే మన పిల్లల బతుకులు కూడా ఇలాగే తయారవుతాయి. వారి పిల్లల బతుకులు కూడా ఇలాగే తయారవుతాయి. ఇప్పటి వరకు తరతరాలుగా మన శ్రమను, మన అధికారాన్ని, మన హక్కులను, మన అభివృద్ధిని వీళ్ళందరూ కూడా అధికారం అడ్డం పెట్టుకుని దోపిడీ చేస్తుంటే చేతులు కట్టుకుంటూ కూర్చున్నాము. ఇంకా మీదట కూడా అలాగే కూర్చున్నామా? ఎదురు తిరగదామా? ఎదురు తిరగాలంటే మనం ఏం చేయాలి? ఏం చెయ్యాలి? 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మన గ్రామాలు ఎలా ఉన్నాయో, మన గ్రామాల అభివృద్ధి ఎలా ఉందో ప్రత్యక్షంగా కనబడుతోంది. మన అభివృద్ధి, బీసీల అభివృద్ధి, దళితుల అభివృద్ధి, బహుజనుల అభివృద్ధి ఎలా ఉందో ఈ రోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. బీసీలకు ఎలాంటి రక్షణ ఉందో ఈ రోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. దీనంతటికీ కారణం ఎవరు? కేవలము మన పైన దాడులు చేసేవాళ్ళు, లేదంటే మన దగ్గర దోపిడీ చేస్తున్న వాళ్ళు కాదు. ఈ దోపిడీ శక్తులకు, ఈ అరాచక శక్తులకు అండగా నిలబడుతున్న ప్రభుత్వానికి మనము మన ఓట్లతో, మన ఓట్లు అనే ఆయుధాన్ని ప్రభుత్వానికి ఇస్తే, ఆ ప్రభుత్వము మనకు అండగా ఉండాల్సిన ప్రభుత్వము, మన అభివృద్ధి కోసం తోడ్పాటును అందించాల్సిన ప్రభుత్వము మనల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తోంది. మన పైన దాడులు చేస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారు. దీనంతటికీ కారణము మనం వేస్తున్న ఓట్లు. మన ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి మనం ఇస్తున్న అధికారం అనేది మనం గుర్తించి, మనలో మార్పు వచ్చి, మనలో చైతన్యం వచ్చి, ఎవరైతే, ఏ పార్టీలైతే, ఏ ప్రభుత్వాలైతే మనల్ని అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారో, మన పైన అరాచకాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, వాళ్లకు బుద్ధి చెప్పి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయంగా ఒక వ్యవస్థ ముందుకొచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది తప్ప ఇదే పార్టీలు, ఇదే వ్యవస్థలో కొనసాగినట్టయితే భవిష్యత్తులో మన పిల్లలు కూడా వీళ్ళ దగ్గర బానిసల్లాగా బ్రతకాల్సిన దుస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది, మనం మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఈ దోపిడీ శక్తులు, ఈ కుటుంబ పాలకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని, వీళ్ళ పరిపాలనను, వీళ్ళ అధికారాన్ని అంతం చేసి బహుజనులకు రాజ్యాధికారం వచ్చినప్పుడు మన భవిష్యత్తులు మారుతాయి, మన గ్రామాలు మారుతాయి, మన పిల్లల భవిష్యత్తులు మారుతాయి, రైతుల భవిష్యత్తు మారుతుంది, మనందరికీ రక్షణ వస్తుంది.
అదే ఆశయంతో అదే లక్ష్యంతో భారత చైతన్య యువజన పార్టీని స్థాపించి గత 2 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో మార్పు కోసము పేదల యొక్క భవిష్యత్తు కోసము పోరాటం చేస్తున్నాననే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్కటే మాటిస్తున్నాను. ఇప్పటి వరకు దాడులు ఎదుర్కొన్నాము, అరాచకాలు ఎదుర్కొన్నాము, అవమానాలు ఎదుర్కొన్నాము, ఏమీ చేయలేకపోయాము. కానీ భవిష్యత్తు రోజులు మనమే అనే విషయాన్ని ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనకు మంచి రోజులు రాబోతున్నాయి, మన రోజులు రాబోతున్నాయి, మన ప్రభుత్వం రాబోతోంది. ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బందులు ఎన్ని వచ్చినా ఈ రాష్ట్రంలో అణచివేతకు గురవుతున్న అన్ని వర్గాలను ఏకం చేసి వచ్చే ఎన్నికల నాటికి ఈ 2 అరాచక శక్తులను ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టే యజ్ఞాన్ని ఈ రోజు ప్రారంభించాము. ఖచ్చితంగా ఆ యజ్ఞ ఫలితము వచ్చే ఎన్నికల నాటికి వస్తుంది. ఈ పోరాటంలో ఈ ఉద్యమంలో మీరందరూ భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ అండగా నేనుంటాను. బీసీవై పార్టీ ఉంటుంది. ఇలాంటి దాడులు, ఇలాంటి అరాచకాలు, ఇలాంటి అవమానాలు మళ్ళీ ఎదురైతే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ప్రభుత్వానికి అధికారాన్ని అడ్డం పెట్టుకుని విర్రవీగే ఇలాంటి నీచమైన శక్తులకు ఈ సందర్భంగా హెచ్చరిస్తూ భవిష్యత్తులో మనందరి హక్కుల కోసం, మన భవిష్యత్తు కోసం మనము మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మనలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ నేను అండగా ఉంటానని బీసీవై పార్టీతో ఈ రాష్ట్రంలో ఒక కొత్త చరిత్రలో సృష్టించి మన పిల్లలకు భావితరాల భవిష్యత్తుకు పునాదులు వేస్తామని, దానికోసము ఎందాక వెళ్ళడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ అందరూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు గ్రామస్తులు, మహిళలు ఐకమత్యంతో ఇలాంటి అరాచక శక్తులకు మీరే బుద్ధి చెప్పే రోజులు రావాలని కోరుకుంటూ ఈ రోజు గ్రామస్తులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత అందరూ ఐకమత్యంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపి నాకు మద్దతునిచ్చి నా పైన చూపించిన ప్రేమ అభిమానాలను ఎప్పటికీ నా గుండెల్లో పెట్టుకుంటానని చెప్పి మీ కుటుంబ సభ్యుడిగా, మీ బిడ్డగా నేను మీకు అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమంలో ఆవులదొడ్డ కొత్తగోలపాలెం నుండి అధిక సంఖ్యలో సభ్యులు పార్టీలు చేరుతున్నారు. నేను సైతం అంటూ ప్రతి ఒక్కళ్ళు దయచేసి కింద కోరుతున్నాము. ఒకసారి వస్తే మీ సమక్షంలో పార్టీలో చేరేటువంటి దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. పార్టీలో చేరే సభ్యులు నా